క్రిస్మస్ అంటే క్రేడిల్, క్రాస్, క్రౌనింగ్. ఒక మాటలో చెప్పాలంటే సృష్టికర్త, ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, లీవింగ్ హెవెన్, పరలోకాన్ని వదిలిపెట్టి ఈ భూలోకంలో శరీరధారిగా ఎస్ కమ్ ఇన్ ఫ్లెష్ టు డ్వెల్ విత్ అస్, టు సేవ్ అస్, టు బీ విత్ అస్. దట్స్ వాట్ క్రిస్మస్ ఆల్ అబౌట్. రెవరెండ్ జోయల్ గుమ్మడి గారు మనతో ఉన్నారు. ప్లీజ్, వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ దట్, సార్? Fabulous. This is a spectacle that has never been seen by humanity earlier. క్రితంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి ఒక అద్భుత కార్యం ఇది. ఒక శిశువు కన్యకైనటువంటి స్త్రీకి పుట్టడం అనేది చాలా అద్భుతం. అది సాక్షాత్తు పరమాత్ముడైనటువంటి ఆ దేవునికే సాధ్యం. I know we always go into celebrating Christmas. That's nice, of course. But మనం ఫస్ట్ క్రిస్మస్ కానీ చూసినట్లయితే జననం, there was worship rather than celebration. So I believe క్రిస్మస్ అనేది చాలా ముఖ్యంగా ఆయన పూజ, ఆయన వర్షిప్కి సెంటర్ అయి ఉండాలి. ఇట్ షుడ్ బి సెంటర్డ్ అరౌండ్ వర్షిపింగ్ ది డెయిటీ జీసస్ రాదర్ దాన్ సెలబ్రేషన్. చాలాసార్లు ఈ మధ్యకాలంలో సెలబ్రేషన్లో ఏమవుతుందంటే వర్షిప్ అనేది కానీ క్రీస్తు అనేది కానీ కొంచెం ప్రక్కన పెట్టి కొంచెం తొలగి హడావుడు ఎక్కువ అవుతుంది. అసలైన క్రీస్తుని రక్షకుని మర్చిపోవడం జరుగుతుంది. మీకు ఒక ప్రశ్న, సార్. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాము, కానీ అట్ ద టైమ్ ఆఫ్ జీసస్ బర్త్, యేసుక్రీస్తు వారు జననము పొందిన ఆ దినములలో యోసేపు గారు కానివ్వండి, మరియమ్మ కానివ్వండి, వారి ప్రయాణం కానివ్వండి, వారి ఛాలెంజెస్, సవాళ్ళు కానివ్వండి, అది ఏ విధంగా ఆ రోజులు ఉన్నాయి అనేది ఒకసారి మీరు చెప్పగలుగుతారా? క్రిస్మస్లో మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయము చాలా ఉంటాయి దాంట్లో, కానీ ఆ క్రిస్మస్ యొక్క ఆ వేడుకలో యేసుక్రీస్తు ప్రభువారు చరిత్ర పురుషుడుగా మనం గుర్తించాలి. హిజ్ హిస్టారికల్, హిజ్ బర్త్ ఈజ్ హిస్టారికల్. ఎందుకంటే ఆయన జన్మించినప్పుడు ద ప్లేస్ వాజ్ కన్ఫర్మ్డ్. ఆ తర్వాత పీపుల్ ఎవరి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారో అది కూడా చక్కగా స్పష్టంగా లేఖనాల్లో రాయబడింది. అంటే చరిత్ర కొట్టివేయనంత ఒక గొప్ప చారిత్రాత్మకమైన ఒక సంఘటన యేసుక్రీస్తు యొక్క జననంలో లోకానికి ఆయన చరిత్ర పురుషుడుగా లోకానికి చూపించబడ్డాడు. హీ ఈజ్ నాట్ ఓన్లీ చరిత్ర పురుషుడు, ఆయన ప్రవచన పురుషుడు, ప్రాఫిటికల్. ఏదైతే ప్రవక్తలు ముందుగా ప్రవచించాడో అవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క జననంలో నెరవేర్చబడ్డాయి. ప్రవచించిన ప్రవక్తలు చనిపోయారు, కానీ అక్కడ ప్రవచనం ఆగిపోలేదు. సమయం వచ్చినప్పుడు ఆ ప్రవచనం యేసులో నెరవేర్చబడింది. అండ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యూనివర్సల్. అంటే ఏదో ఒక తెగకో, ఒక ప్రాంతానికో, ఒక వర్గానికి ఆయన జన్మించలేదు. ప్రజలందరి కొరకు యేసు ప్రభువారు జన్మించారు అన్న సత్యాన్ని మనం అందరూ గ్రహించాలి. పోతే ఆ యేసు క్రీస్తు ప్రభువారు జననములో మరియా, యోసేపుల యొక్క జీవితాన్ని మనం చూస్తే ఒక 3 ప్రాముఖ్యమైనవి మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎప్పుడైతే దేవుని ప్రణాళిక మరియకు బయలుపరచబడిందో, దేవుడు చేసే కార్యము బయలుపరచబడిందో, షీ హ్యాస్ గాన్ త్రూ సో మచ్ ఆఫ్ స్ట్రెస్, పెయిన్, ఒక రకమైన ఆ యొక్క మెంటల్ ఆ స్ట్రెస్లో తను వెళ్ళి ఉండవచ్చు. ఎందుకంటే ఊహించని అకస్మాత్తుగా అటువంటి వార్త తను వినడం అనేది అది ఒక గొప్ప సవాల్ అన్నమాట. సో ఫిజికల్లీ, మెంటల్లీ షీ హెస్ గాన్ త్రూ సో మెనీ ఛాలెంజెస్. అలాగే యోసేపు కూడా బైబిల్లో ఆయన గురించి రాయబడిన మాట నీతివంతుడు అనే మాటను వాడబడింది. ఎప్పుడైతే ఈ వార్త తనకి తెలియగానే దేర్ మైట్ బి సో మెనీ క్వశ్చన్స్ ఇన్ హిస్ మైండ్. ఆయన మనసులో కూడా చాలా ప్రశ్నలు వచ్చి ఉండవచ్చు. అయితే వాటన్నిటిలో కూడా వన్ థింగ్ వి సీ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఈజ్ క్లియర్లీ రివీల్డ్ టు బోత్ ఆఫ్ దెమ్. వారిద్దరికీ స్పష్టంగా దేవుని ప్రణాళిక బయలుపరచబడింది. అంటే మనం ఈరోజు పాటలు పాడుతున్నాము, గ్రేట్ సెలబ్రేషన్స్, కానీ దెర్ వాజ్ ఎ గ్రేట్ సఫరింగ్. ఆ మొట్టమొదటి క్రిస్మస్లో దెర్ వాజ్ ఎ గ్రేట్ సఫరింగ్, దెర్ వాజ్ ఎ గ్రేట్ సాక్రిఫైస్.
అటు యోసేపు మరియా ఇరువురు కూడా దే సాక్రిఫైస్. సో క్రిస్మస్లో వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద సాక్రిఫైస్ ఆఫ్ మేరీ, ద సాక్రిఫైస్ ఆఫ్ జోసఫ్ అండ్ ద సఫరింగ్ దే బోత్ హ్యాస్ గాన్ త్రూ. మూడవ ప్రాముఖ్యమైందంటే దే బోత్ సబ్మిటెడ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్. అటు మరియకేం అర్థం కాని పరిస్థితిలో మరియ దేవుని చిత్తానికి లోబడింది. యోసేపు కూడా దేవదూత చెప్పగానే క్వశ్చన్స్ వేయలేదు, బట్ హీ సింప్లీ సబ్మిటెడ్. సో ఆ సబ్మిషన్లో a great celebration has come. So this is what I feel in the Christmas. థ్యాంక్ యూ సో మచ్ రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ సజ్జన్ గారు ఫర్ దట్ వండర్ఫుల్ ఇల్లస్ట్రేషన్. ఏ విధంగా అయితే మీరు చెప్పారో, ద బర్త్ ఆఫ్ జీసస్ ఈజ్ హిస్టారికల్, ఈజ్ ప్రాఫిటిక్ అండ్ ఈజ్ యూనివర్సల్. అది చారిత్రాత్మక సత్యం, అది ప్రవచన నెరవేర్పు, తర్వాత ప్రపంచం అంతటికి సంబంధించింది. దట్స్ వన్ గుడ్ థింగ్. తర్వాత మీరు ఇంకో మాట చెప్పారు ఏంటంటే, క్వైట్ సఫరింగ్, క్వైట్ పెయిన్. వాళ్ళకు ఇన్నోసెంట్ పీపుల్, వాళ్ళు దే వాంట్ టు గెట్ మ్యారీడ్ another few days or whatever, but suddenly the plan of God has come. దేవుని ప్రణాళిక వారి ముందుకు వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా చాలా సాక్రిఫైస్ చేశారు, సబ్మిట్ చేశారు, ఆ సఫరింగ్ గుండా వెళ్ళారు. సో జోయల్ గారు, ఎస్ సార్, సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయవలనని కైసర్ ఆగుస్తు వలన ఎప్పుడైతే ఆ ఫర్మానా వచ్చిందో, మరి యోసేపు బెత్లెహేమీయుడు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది తన భార్యతో. ఏ విధమైన ప్రయాణం అది, ఆ తర్వాత ఆ ప్రసవ దినాలలో ఏ విధమైన ప్రయాస, ఎటువంటి ఛాలెంజెస్ అనగా సవాళ్ళు వారు ఎదుర్కొన్నారు? కెన్ యూ గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్? ఇట్స్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. వాళ్ళు ఏ కష్టాలు పడ్డారో మనం చెప్పలేము, చాలా కష్టం అది. ఆ పరిస్థితులు ఎలాగుండినాయో కూడా మనం ఊహించలేము. కఠినంగానే ఉండుండొచ్చు డెఫినెట్గా. మరి నిజంగా వాళ్ళకి అప్పుడు డాంకీ ఉండిందా లేదా మనకు తెలియదు, గాడిద మీద ప్రయాణం చేశారు. బట్ ఎనీవేస్ దే ట్రావెల్డ్ ఆల్ ద వే. మరి ఒక యవనస్త్రాలని పట్టుకొని వెళ్తున్నాడు, గర్భిణీ స్త్రీని పట్టుకొని వెళ్తున్నాడు. మరి సెక్యూరిటీ ఇష్యూస్ ఎలాగుండినాయో మనకు తెలియదు. ఆల్ పుట్ టుగెదర్ అంత ప్లెజెంట్ జర్నీ అయితే అయ్యి ఉండకపోవచ్చు. తప్పకుండా. నెవర్దిలెస్ వాళ్ళు పడిన కష్టం, వాళ్ళ సాక్రిఫైస్ ఈజ్ నథింగ్ కంపేర్డ్ టు గాడ్ హిమ్సెల్ఫ్ సెండింగ్ హిజ్ ఓన్లీ సన్ అవుట్ ఆఫ్ హెవెన్ ఇన్ టు ద వరల్డ్. ఈ భూమిలోకి పంపించడం అనేది ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఎవర్. అండ్ వీ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ జోసెఫ్ అండ్ మేరీ ఫర్ వాట్ దే హ్యావ్ డన్. యా, యూ రైట్లీ సెడ్ జోయల్ గారు. ఎందుకంటే ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, దేవుడు లోకంని ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా, అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన వాని యందు, అంటే ఎ చైల్డ్ ఈజ్ బోర్న్, ఎ సన్ ఈజ్ గివెన్. సన్ వాజ్ ఆల్రెడీ దేర్, రైట్? మొదటి సృష్టిలో ఆయన, సృష్టికి ముందు సృష్టికర్త. సన్ ఈజ్ గివెన్ టు అస్ హూమ్సెవర్ బిలీవెత్ ఇన్ హిమ్. ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో వారు నశించరు, వారు నిత్య జీవం పొందుతారు. అంటే ఎటర్నిటీ, ద కనెక్షన్ టు ఎటర్నిటీ అనేది క్రిస్మస్ సందేశం. కాబట్టి మనం చెప్పాల్సింది అందరికీ ఏంటంటే, నశింపక నిత్య జీవం పొందాలంటే పంపిన వానిని విశ్వసించాలి. రైట్. పంపినవాడు ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడు. పంపబడ్డవారు ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వాక్యము శరీరధారి అయి ఈ లోకానికి రావడం మనం చూస్తాం. అందువరకు ఇమ్మాన్యుయేల్ దేవుడు అనేసి మనము మాట్లాడుతూ ఉంటాం. చాలా బాగా చెప్పారు జోయల్ గారు. ఎందుకనంటే నాకు చెప్పిన మాటలు ఏంటంటే, హిస్టారికల్గా మేరీ, మరియమ్మ, మరి ఆ కాలంలో డాంకీ కూడా లేని పరిస్థితి ఉండిందట. హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్స్లో షీ వాక్డ్ 150 kilometers. ఎంత కష్టము. అంటే మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం క్రిస్మస్ అన్ని రకాలుగా, మంచిది. వీ హ్యావ్ ఎవ్రీ దిస్ రీజన్ ఫర్ సీజన్ అని అంటారు కదా, సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ ద ఎర్లీ పెయిన్, ద ఎర్లీ సఫరింగ్స్, ద ఎర్లీ సాక్రిఫైజెస్, వారి యొక్క ప్యాషన్ టు ఫుల్ఫిల్ గాడ్స్ విల్, దట్ మ్యాటర్స్ మోస్ట్. యోసేపు ఒక అనామకుడిగా ఉండినాడు, మరియమ్మ ఒక యవనస్తురాలుగా ఉంది.
అయితే మీకు ఒక చిన్న ప్రశ్న, మరి ఈ యొక్క పుట్టుక సమయంలో జరిగిన సంఘటనలు మీరు ఏ విధంగా చూస్తారు? సంఘటనలు అంటే ఒకదాని తర్వాత ఒకటి అన్ఫోల్డ్ అయినాయి కదా, హౌ యూ టేక్ దట్? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననంలో మీరు అన్నట్టు మరియ యోసేపులు వారు పడిన శ్రమ ప్రయాస, ఒక్క మాటలో అక్కడ మనం ఆలోచిస్తే వారికి స్థలము లేదని ఉంది. దట్ షోస్ వారి జీవిత నేపథ్యం అక్కడే కనబడిపోతుంది. వారు ఏ స్థితి నుంచి వచ్చారో, వారిని చూడగానే అక్కడ వారు ఎలా వారిని అనుకున్నారో, లేకపోతే సత్రంలో స్థలము లేదని రాయబడలేదు, వారికి స్థలం లేదు. సో అక్కడ వారి జీవిత నేపథ్యము, వారి పరిస్థితులు, వారు పొందుకున్న ఆ శ్రమ ఆ స్థలంలో చాలా భయంకరంగా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ వెళ్ళగానే మీకు ప్లేస్ లేదంటే చాలా డిసప్పాయింట్ అయి ఉండొచ్చు, స్ట్రెస్ అయి ఉండొచ్చు, ఇబ్బంది కూడా పడి ఉండవచ్చు. అలాంటి సన్నివేశంలో గాడ్ అలౌడ్ దెమ్ టు గో త్రూ ఇట్. అంటే తద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే సమ్ టైమ్స్ గాడ్స్ ప్లాన్స్ విల్ ఈవెన్ షేక్ అవర్ ఓన్ విల్ అండ్ ప్లాన్స్. మనం అనుకున్న థాట్స్కి, మనం అనుకున్న ప్లాన్స్లో దేవుడు వెన్ గాడ్ ఇంటర్వీన్స్ హిస్ ప్లాన్, దట్ విల్ రియల్లీ సమ్ టైమ్స్ డిస్టర్బ్స్. అదే సంఘటన క్రిస్మస్లో కూడా మనం చూడగలము. ఆ తరువాత మనం చూసినట్లయితే వైజ్ మెన్ వారు యేసుని చూడడానికి, యేసు ప్రభువాన్ని చూడడానికి ప్రయాణమై రావడము, అక్కడ వాట్ ఐ ఫీల్ ఈజ్ వారిని జ్ఞానులు అని చెప్పబడ్డారు. ఈవెన్ ద వైజ్ మెన్ కమిటెడ్ మిస్టేక్. ఏంటి ఆ మిస్టేక్ అంటే నక్షత్రాన్ని చూశారు, దాని గురించి తెలుసుకున్నారు, నక్షత్రాన్ని చూసి ప్రయాణమై వారు బయలుదేరారు. కానీ వన్ పాయింట్ ఆఫ్ టైంకి రాగానే దే స్టాప్ లుకింగ్ టువర్డ్స్ ద స్టార్. వారు అక్కడి నుంచి డైవర్ట్ అయిపోయి దే వెంట్ టు హేరోడ్. అక్కడికి వెళ్ళగానే ద హోల్ సినారియో వాజ్ చేంజ్డ్. అదే స్టార్ని చూసుకుంటూ వెళ్ళిపోయి ఉంటే అసలు స్టోరీ ఇంకో రకంగా ఉండేది. ఎప్పుడైతే హేరోద్ దగ్గరికి వెళ్ళారో వారు చేసిన ఆ మిస్టేక్ లేక వారు తీసుకున్న డెసిషన్ తద్వారా కొన్ని వందల మంది చిన్నపిల్లలు చనిపోయారు. దట్ మీన్స్ ఈవెన్ ద వైజ్ మెన్ దే హ్యావ్ కమిటెడ్ మిస్టేక్. లైక్ వారు చేసిన ఒక చిన్న పొరపాటు రాజు ఆలోచనలు మారిపోయాయి, హేరోదుకి తలంపులు మారిపోయి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేసి తద్వారా దెర్ వాజ్ ఏ గ్రేట్ కలామిటీ. అంటే ఒకవైపు యేసయ్య జన్మించాడు అనే సంతోషంలో మరొక వైపు కూడా అంగలార్పు, దుఃఖము. అంటే దట్ షోస్ మన జీవితాల్లో కూడా అంటే ఇటువంటి తీర్మానాలు, ఇటువంటి పొరపాట్లు చేసే ప్రమాదము పరిస్థితులు ఉంటాయి. దట్ వన్ మ్యాన్ మిస్టేక్ బ్రాట్ సో మెనీ కెలామిటీ. కాబట్టి వీ షుడ్ బి వెరీ మైండ్ఫుల్ అండ్ కేర్ఫుల్. మనం స్టెప్ చేసేటప్పుడు కానీ, డెసిషన్ చేసేటప్పుడు కానీ, థాట్ ప్రాసెస్లో కానీ ఆ కేర్ఫుల్నెస్ అనేది ఉన్నట్లయితే వీ కెన్ అవాయిడ్ సో మెనీ థింగ్స్ అనేది అర్థమవుతుంది. ఫాలో ద వేస్ ఆఫ్ గాడ్. ఎగ్జాక్ట్లీ. ఫాలో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన మార్గాలని వెంబడించినట్లయితే తప్పు చేసే ఆస్కారం ఉండదు అనేసి జ్ఞానులైనప్పటికీ, తెలిసిన వారైనప్పటికీ పాటించాల్సిందే. బట్ అక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే యేసుని చూసిన తర్వాత దెన్ దే రియలైజ్డ్, మీరు ఇంకొక మార్గంలో వెళ్ళినప్పుడు దెన్ దే ఒబెయిడ్ అండ్ దే ఫాలోడ్. దట్ హ్యాస్ బ్రాట్ అ కైండ్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ. జోయల్ గారు, క్రిస్మస్ ఈజ్ ఎ డివైన్ ప్లాన్. దైవ ప్రణాళిక. గాడ్ సెండింగ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్, తన ఏకైక అద్వితీయ కుమారుని పంపడం. పాత నిబంధనలో ఏదైతే ప్రణాళిక ఉందో, ప్రవచనాత్మకమైన ప్రణాళిక. ఎందుకంటే ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ జీసస్ ఈజ్ కన్సీల్డ్, ఇన్ న్యూ టెస్టిమెంట్ ఈజ్ రివీల్డ్. సో డివైన్ ప్లాన్ ఎట్లా అది, హౌ ఇట్ ఈస్ అన్ఫోల్డెడ్ ఇన్ ఎ ప్రాఫిటిక్ వే. ఎవ్రీ డివైన్ ప్లాన్ ఆఫ్ గాడ్ హ్యాస్ అ టైమింగ్. వీ ఆల్ నో ఇట్ కదా. ప్రతి దైవికమైనటువంటి ప్రణాళికకు దేవుడు ఏర్పరిచిన సమయం ఒకటి ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు ప్రత్యక్షత అనేది వస్తుంది. కాలం సంపూర్ణమైనప్పుడు. ఆమేన్. కరెక్ట్. మనం పాత నిబంధనలు చూస్తే అది చివరికి వచ్చేటప్పటికి ఆయన ఎంతోమంది ప్రవక్తలు చెప్పి ఒక రక్షకుడు వస్తాడు అని ఆ జననం ఎంత క్లారిటీ ఉంటుంది అనేది ఇవ్వకపోయినా
పలానా దగ్గర ఉంటాడు, పలానా దగ్గర పుడతాడు, ఇటువంటి డీటెయిల్స్ ఇస్తూ ఎన్నోసార్లు ప్రజల్ని హెచ్చరిస్తూ చెప్పినప్పటికీ we see that, this disobedience of men was so much that, the rebellion inside of them, వారిలో ఉన్నటువంటి ఆ తిరుగుబాటు, they could not really accept the words. అప్పుడు ఒక 400 సంవత్సరాలు God just quietened up. He became silent. He never gave them a word. There were no conversations between man and God. దేవునికిను ప్రజలకి సంభాషణ లేకుండా, అంటే డైరెక్షన్ లేదు, ఇన్స్ట్రక్షన్ లేదు, భవిష్యత్తు ఏం జరుగుతుందో ఏమీ తెలియదు, ఆ దర్శనాలు లేవు. సో అటువంటి పరిస్థితిలో దేవుడు తగిన కాలములో ఆయన మళ్ళీ కనికరించి సాక్షాత్తు తన కుమారుని ఈ లోకానికి పంపించడం అనేది అద్భుతమైనటువంటి సంగతి. అండ్ ఐ జస్ట్ లవ్ దిస్, it's about nearly 2000 years ago where, that spectacle that happened there, both the terrestrial and the celestial came together to announce the birth of the one and the only God. పరలోకము భూమి కలయిక, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన దేవుణ్ణి ఈ లోకానికి పంపించడం. ఒక విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మరి గాస్పల్స్లో స్పెషల్లీ మీ ఇద్దరికి కూడా వన్ ఆఫ్టర్ అదర్ యూ కెన్ సే, గాస్పల్స్లో గాస్పల్ అకార్డింగ్ టు లూక్, గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ. లూక్ గాస్పల్ ఏమో అందరికీ సార్వత్రికంగా రాయబడింది, మాథ్యూస్ గాస్పల్ ఏమో డైరెక్టెడ్ టువర్డ్స్ జ్యూస్గా మనం చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి ఇద్దరు కూడా రాశారు. మరి ముఖ్యంగా లూకా, బిలవర్డ్ డాక్టర్, బై ప్రొఫెషన్ ఈజ్ అ డాక్టర్, చాలా అథెంటిక్గా రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న థాట్, అంటే మెదడుకు మేత అంటారు చూడండి, ఒక చిన్న ఆలోచన ఏంటంటే ఐ విట్నెస్ అనే మాట ఉంది కదా. ఆ ఐ విట్నెసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెత్లెహేమ్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్న ఐ విట్నెసెస్ ఎవరు? జోసెఫ్ అండ్ మరియమ్మ, వారిద్దరే కదా, ఇంకా థర్డ్ పర్సన్ లేడు ఐ విట్నెస్. సో మరి ఆయన లూకా అంతియోక్యలో ఉండి పౌలు పరిచర్య ద్వారా రక్షించబడి తర్వాత ఒక డాక్టర్గా ఉంటూ హీ వాంటెడ్ టు రైట్ దిస్ గాస్పల్. గాడ్ ఆఫ్ కోర్స్ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ప్రేరేపించి ఒక సువార్త రాయించాడు. సో దీంట్లో అథెంటిసిటీ ఉంది కదా. సో ఏ విధంగా లూకా రాసిన యొక్క గాస్పల్లో హౌ యూ విజువలైజ్ థింగ్స్, ఏ విధంగా మీరు విజువలైజ్ చేస్తారు, అంటే ఆ జననం ఏ విధంగా, ఏ కారణం కొరకు ఎట్లా జరుగుతుంది అనేది ఒక హౌ యూ విజువలైజ్. లూకాన్ గురించి మీరు అన్నట్టు ఆయన వైద్యుడు. సో హీఈస్ నాట్ ఎ జూ బేసిక్గా, కానీ ఆ వైద్య రంగంలో ఆయన ఉన్న కారణం చేత ఎప్పుడైతే మరియ గర్భవతి అయి కుమారుని కనడమో ఇదంతా కూడా దట్ లెడ్ హిమ్ టు డూ మోర్ రీసెర్చ్ ఎలా జరిగి ఉండొచ్చు. బికాజ్ యాజ్ ఎ మెడికల్ డాక్టర్గా ఎలా అవుతుందో అందరికీ తెలుసు. ఒక పురుషుని స్త్రీ యొక్క కలయిక ద్వారా ఒక గర్భం కలుగుతుంది అనేది మనందరికీ తెలిసిన సత్యం. కానీ ఇక్కడ ఆ స్త్రీ పరిశుద్ధాత్మ ద్వారా తను గర్భం ధరించడం అనే ఆ మాట, ఐ థింక్ దట్ లెడ్ హిమ్ టు గో డీపర్ ఇన్ టు ద ట్రూత్. ఆ రీసెర్చ్ ఇంకా ఎక్కువగా చేయడానికి తద్వారా ఒక అద్భుతమైన సందేశాన్ని లూకా సువార్తికుడు లోకానికి తీసుకొచ్చాడు. బహుశా నేను అనుకోవడము ఆ క్రమంలో అనేక స్థలాలకు వెళ్ళి ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ విజిటెడ్ సో మెనీ ప్లేసెస్. రెండవది బహుశా తల్లి అయిన మరియ గారిని కూడా కలిసి ఉండొచ్చు. అంటే పర్సనల్గా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు తెలుసుకోవడానికి ఆ ప్రయత్నం కూడా తను చేసి ఉండొచ్చు. ఎందుకంటే బైబిల్ అవన్నీ మనం చూడకపోయినా, బట్ ఒకవేళ హ్యూమన్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఆ రీసెర్చ్ జరిగే క్రమంలో పీపుల్ గో టు ద ప్లేసెస్, పీపుల్ గో టు ద పీపుల్ అండ్ దే ట్రై టు కలెక్ట్ ద ఎవిడెన్సెస్ అన్నమాట. సో ఆ కోణంలో లూకా ఎంతో కష్టపడి ఈ అద్భుతమైన ఈ సత్యాన్ని లోకానికి అతడు తీసుకొచ్చాడు. అందులో అది కొట్టివేయలేనంత గొప్ప సత్యాన్ని తీసుకొచ్చాడు. ఐసే వైద్యుడైనప్పటికీ కూడా, బట్ హీ యాక్టెడ్ లైక్ ఎ హిస్టారియన్. ఎందుకంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆ దేశంలో ప్రజాసంఖ్య, రాజులు,
ఎవరున్నారు అన్నీ కూడా చాలా చక్కగా ఒక సిరీస్గా ఆయన వాటన్నిటిని కూడా ఆయన ప్రజెంట్ చేస్తూ తీసుకొచ్చారు. సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ అథెంటిసిటీ దాంట్లో మనకు కనబడుతుంది. జోయల్ గారు, As you said, he's more like a story writer than a doctor. ఎగ్జాక్ట్లీ. You know, I'm sure he would have been intrigued by the very conception of the baby. ఇది ఎలా ఒక డాక్టర్గా, ఐ కమ్ ఫ్రమ్ అ డాక్టర్స్ ఫ్యామిలీ, ఒక డాక్టర్గా ఇది ఎలా సాధ్యం? సి 22 ఆటిజమ్స్, ఓకే, అండ్ 2 క్రోమోజోమ్స్ కావాలి, అండ్ దెన్ 22 తోటి మిక్స్ అవ్వాలి, XYs ఉన్నాయి, and God decided the gender, and then there was absolutely no marriage there. కలయిక లేదు, పురుషుడు స్త్రీ కలయిక లేకుండా ఇది ఎలా సాధ్యం? See, as probably Luke was also a researcher, because he researched a lot and wrote a lot. So అటువంటి మైండ్ సెట్ ఉన్నవాడు, he must have been totally intrigued. ఇది ఎలా సాధ్యం? బహుశా దాంతో స్టార్ట్ చేసి ద హోల్ స్టోరీ, ద నేరేషన్, వెన్ యూ లుక్ ఎట్ ఇట్, దాంతో స్టార్ట్ చేసి ఇచ్చిన నేరేషన్ ఇస్ అబ్సల్యూట్ అమేజింగ్ నేరేటివ్ అండ్ ఎ వెరీ ఒరిజినల్ వన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. లూకా వైద్యుడు కాబట్టి మేరీ అంటది, నేను పురుషుని ఎరగని దాననే, హౌ దిస్ విల్ హ్యాపెన్ టు మీ, ఇది నాకు ఎలాగూ సంభవము అన్నప్పుడు లూకా రాస్తాడు, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, దెన్ యూ విల్ బికమ్ అ ప్రెగ్నెంట్. ద మిరాక్యులస్ కన్సెప్షన్. వి యాజ్ ఎ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా, వి స్టాండ్ బై దిస్ ట్రూత్ దట్ వర్జిన్ బర్త్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ఎంటైర్ యూనివర్సల్ హిస్టరీ. అది ఫస్ట్ పాయింట్. తర్వాత మీరు గమనించినట్లయితే గాడ్ బికమింగ్ ఎ సీడ్, జెనసిస్ 3:15 చూసినట్లయితే స్త్రీ సంతానము, గాడ్ బికేమ్ ఎ సీడ్, ఆ సీడ్గా ఎంటర్డ్ ఇన్ టు ద వూంబ్ ఆఫ్ మేరీ. తర్వాత పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ ఎ పర్ఫెక్ట్ గాడ్, డివైన్ నేచర్, హ్యూమన్ నేచర్, ఎ యునీక్ నేచర్ అన్నమాట. సో పరిశుద్ధమైన దేవుడు ఈ యొక్క శరీరాన్ని ధరించుకొని మనతో రిలేట్ అయ్యాడు. కాబట్టి మీరు అన్నట్టుగా లూకా వైద్యుడిగా ఆ కన్సెప్షన్ గురించి చాలా బ్యూటిఫుల్గా నెరేట్ చేశాడు. తర్వాత ఆ ప్రవచన నెరవేర్పు ఏదైతే స్త్రీ సంతానము నీ యొక్క తల చితగ్గొడతాను అంటే ఆ క్రాస్లో సిలువ మీద వెళ్ళినప్పుడు అందరూ అనుకుంటున్నారు క్రాస్ ఈజ్ ఎ డిఫీట్. ఇట్స్ నాట్ ఎ డిఫీట్, ఇట్స్ ఎ గ్లోరియస్ విక్టరీ, సో దట్ ఎవ్రీబడి విల్ బికమ్ సన్స్ ఆఫ్ గాడ్. మనం అందరం దేవుని బిడ్డలుగా, కుమార్తెలుగా మారుతాము. తర్వాత విల్ రెయిన్ ఫర్ ఎవర్. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఇన్ హెవెన్. సో ఫైనల్ టేక్, రెవరెండ్ డాక్టర్ సజ్జన్ గారు, ఫైనల్ వర్డ్స్ అబౌట్ క్రిస్మస్ అండ్ దెన్ విత్ యూ, దెన్ విల్ ర్యాప్ ఇట్ అప్. ద ఫైనల్ మెసేజ్, ఒకవేళ ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేయడానికి సిద్ధపడుతున్న క్రైస్తవ లోకానికి, క్రైస్తవ సంఘానికి, ఒక దేవుని సేవకునిగా నేను అనుకుంటున్న ఆలోచన ఏంటంటే 3 విషయాలు అక్కడ కనబడతాయి. ఒకటి, గాడ్స్ ప్లాన్ రివీల్డ్. యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవుడు తన దైవికమైన పరలోక ప్రణాళికను ఆయన బయలుపరిచేశాడు. నంబర్ 2, ఇన్ క్రిస్మస్ వి సీ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఏ దేవునికి ప్రణాళిక ఉన్నదో అదే దేవుడు, హీ హ్యాస్ ఎ వెరీ స్పెసిఫిక్ పర్పస్, సెండింగ్ హిస్ సన్ జీసస్ ఇన్ టు దిస్ వరల్డ్. మూడవది, మానవునికి గాడ్ హ్యాస్ గివెన్ అ ప్రొవిజన్, ఒక అనుగ్రహాన్ని దేవుడిచ్చాడు. అ ప్రొవిజన్ ఫర్ ఎ మ్యాన్ టు రీచ్ గాడ్. దేవుని సన్నిధికి చేరువవడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. వి సీ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్. అండ్ ఫోర్త్లీ, in Christmas we see the promise of God. Yes, the promise of. So the plan of God, the purpose of God, and the provision of God, and fourthly the promise of God. ఆ ప్రామిస్ ఎంత గొప్పదంటే, ఇమ్మానుయేలు దేవుడుగా, అంటే భూమి మీద ఎవ్వరూ కూడా ఇవ్వలేని గొప్ప వాగ్దానము. ఆ వాగ్దానము
దేవుడు తన కుమారుని ద్వారా లోకానికి ఇచ్చాడు. ఇదిగో నేను మీతో తోడై ఉంటాను సదాకాలం. సో ఆ వన్ ప్రామిస్ ఈజ్ ఎ గ్రేట్ ప్రామిస్ ఇన్ క్రిస్మస్. జోయల్ గారు, Christmas, I believe, it's not just a celebration, but it's a story to be lived. When we look at it, the angels did not announce, a holiday. They announced the Savior born. Sajan garu cheppinattuga, there's so much of meaning into the whole Christmas. బట్ క్రిస్మస్ని అర్థం చేసుకోవాలి, ఆయన జననాన్ని అర్థం చేసుకోవాలంటే శిలువలో జరిగినటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని అది అర్థం చేసుకున్నట్లయితేనే ఈ జననం అనేది మనకి సరిగ్గా బోధపడుతుంది. సో ద స్టోరీ ఆఫ్ క్రిస్మస్ విల్ నాట్ బీ కంప్లీట్ ఇఫ్ యూ డు నాట్ అండర్స్టాండ్ ద స్టోరీ ఆఫ్ ద క్రాస్. దే ఆర్ ఇంటలెక్ట్. As you started off, it's about the cradle, and it's not just about the cradle. It's about the cross. Not just about the cross. It's about the crown. So it's way beyond the cross. So అక్కడ జన్మించిన క్రీస్తు సిలువలో అంటే గల్గతా పైన తన ప్రాణాన్ని త్యాగంగా అర్పించి మరణించి తిరిగి లేచాడు. చూడండి, that is the most important thing. Absolutely. The Christmas story will not be complete if we don't really tell the resurrection story. yes. సో పునరుద్ధానుడు గనుక తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఆయన మరణాన్ని బిలీవ్ చేసి ఆయన నా బదులుగా చనిపోయాడని అంగీకరించిన వారి కోసం తిరిగి వస్తున్నాడు. అయితే మొట్టమొదటిసారి వచ్చింది ఆయన అందరినీ ప్రేమించి రక్షకుడిగా వచ్చాడు. ఈ రెండవసారి రాబోవటం అనేది ఆయనను ప్రేమించి ఆయనను వెంబడించే వారి కోసం రాజుగా తిరిగి రాబోతున్నాడు. Thank you so much. Finally, I'll wrap it up. He was born to die. That was the purpose, మీరు చెప్పినట్టుగా. He was born to die for you and me. So that మనము దేవునితో తిరిగి సమకూర్చబడ్డానికి. That's one thing. రెండవది, ఇమాన్యుయేల్ అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్రీక్ వర్డ్ ఏదన్నా చూసినట్లయితే, ఇమాన్యుయేల్ హీబ్రూ వర్డ్ చూసినట్టు కూడా ఇన్ మ్యాన్ ఎల్, దేవునిలో దేవుడు అంటే మానవునిలో దేవుడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు, మానవునిలో దేవుడు. ఇన్ మ్యాన్ ఎల్ అనేసి మనం చూస్తాం. తర్వాత ఫైనల్గా చూసినట్లయితే క్రిస్మస్ స్పీక్స్ అబౌట్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. రెండవది, ఇట్ స్పీక్స్ అబౌట్ ద హ్యూమిలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కెనోటిక్ బర్త్, తను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. బీయింగ్ గాడ్ హీ కేమ్ డౌన్. సో కెనోటిక్ బర్త్, రిక్తునిగా చేసుకున్న తన పుట్టుక క్రిస్మస్ అంటే. మూడవది ఏంటంటే ఇంప్లిసిట్ ఒబీడియన్స్ ఆఫ్ మేరీ. నో మ్యాటర్ వాట్ కాన్సిక్వెన్సెస్, ఏమైనా పర్వాలేదు, ఇదిగో నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు కలుగునుగాక, జరుగునుగాక, అంతే. దట్ ఈస్ క్రిస్మస్. అందుకొరకే గాబ్రియల్ ఒక మాట అంటాడు, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము కాదు. ఫర్ విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. దేవునికి సమస్తము సాధ్యము. నీ జీవితాన్ని మార్చగలడు. గాడ్ విల్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ టు దిస్ వండర్ఫుల్ కన్వర్జేషన్. గాడ్ బ్లెస్ యూ. ఎంజాయ్ ఏ మీనింగ్ఫుల్ and a thought-provoking Christmas in your lives to do the will of God for His glory. God bless you. Thank you so very much.